రాధే రాధే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మొదలైంది. సో ఈరోజు మనం త్రింబకేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది నాసిక్ నుండి ఒక 45 మినిట్స్ అలా ఉంటుంది. మేము యాక్చువల్లీ ముంబైకి వచ్చాము. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ ఉంటుంది. ఇక్కడ నుండి త్రింబకేశ్వర్ దగ్గర అని 1 డే ట్రిప్ ప్లాన్ చేసాము. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది. మీరు చూస్తే మౌంటైన్స్ ఎంత మీకు ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా. ఇది ఆఫ్టర్నూన్ అయినా కూడా మనకు మార్నింగ్ లాగా ఉంది. సో మేము త్రింబకేశ్వర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 అలా అయింది. అందుకే మేము ఇక్కడ స్టే తీసుకున్నాము. ఇది మనకు గజానన్ మహారాజ్ సంస్థ అని ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుంచి మనం టెంపుల్కి ఎంటర్ అవుతాము. అక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 1 kilometer ఉంది. ఎంటర్ అయ్యే ముందే ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి సంస్థ ఉంటుంది. ఈ ప్లేస్ నేను వచ్చేసి దీనికి 5 star రేటింగ్ ఇస్తాను, ఎందుకంటే అంత బాగుంది. ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మంచిగా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ క్వైరీ ఏంటంటే ఇక్కడ మొత్తము మరాఠీలో రాశారు. సో నాన్ మరాఠీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మొత్తం అని ఆయన క్వశ్చన్. అది కూడా కరెక్టే. సో పార్కింగ్ స్పేస్ కూడా మనకి ఇక్కడ చాలా బాగా అవైలబుల్గా ఉంటుంది. యా చూడండి మీరు ఇక్కడ కార్ పార్కింగ్ అని కూడా అది మరాఠీలోనే రాశారు. బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ వ్యూ చూస్తే మేము ఈవినింగ్ రీచ్ అయ్యాం కదా, మాకు వ్యూ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. వ్యూ యాక్చువల్లీ చాలా బాగుంది. చూడండి మౌంటైన్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇక్కడ మా అత్తమ్మ ఇంకా మా హస్బెండ్ ఏం మాట్లాడుతున్నారో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. చూడండి మా హస్బెండ్ ఎలా చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకు ట్రాలీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి లగేజ్ అంతా తీసుకెళ్ళడానికి. అండ్ ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుండే మనం వెళ్ళాలి. సో ఇక్కడ స్టేకి బాగా ఉంది. యాక్చువల్లీ టెంపుల్ దగ్గర కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి, కానీ అక్కడ కొంచెం క్రౌడెడ్గా ఉంటుంది. అందుకే అంటే నేను దీనికన్నా ముందు 1-2 times అలా వచ్చాను, కానీ అక్కడికన్నా కంపేర్ చేస్తే నాకు ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడే మనకు సీటింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ అలా వచ్చి కూర్చోడానికి సీటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇదే పాత్వే మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్స్ ఎంక్వైరీ అని. ఇక్కడ నుండే వెళ్తే మనకు ఎంక్వైరీ మొత్తం ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను మీకు. ఈ బిల్డింగ్ మొత్తం అదే, అంటే రూమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది, ఇది ఎంట్రన్స్ టెంపుల్కి. అది వచ్చేసి మనకు గణేష్ స్వామి టెంపుల్. అండ్ ఈవినింగ్ మాకు దర్శనం ఉందని మేము అప్పుడే వెళ్ళలేదు, అందుకే ఓన్లీ నేను రూమ్సే చూపిస్తున్నాను. ఇది టెంపుల్, ఇది మొత్తం మార్బల్ టెంపుల్. బాగుంది, చాలా బాగుంది. గార్డెన్ పక్క గార్డెన్ కూడా ఉంది. అక్కడ భజనలు కీర్తనలు కూడా అవుతుండే అప్పుడు. చూడండి ఎంత బాగుంది. ఇది దాని ముందు ఎంట్రన్స్. ఇక్కడ నుండే మనం లోపలికి వెళ్ళాలి. మీరు వింటే భజన కీర్తన సౌండ్ కూడా ఉంది కదా. సో చూడండి ట్రావెల్ చేసి కొంచెం ఫేస్ కూడా డౌన్ అయింది, కానీ వ్యూ అండ్ ఈవినింగ్ వెదర్ బాగుంది ఇక్కడ. యాక్చువల్లీ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది ఇక్కడ. 1 day అనే కాదు, మీరు ఇక్కడ 2-3 days ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఉండడానికి ఇక్కడ రావచ్చు. యాక్చువల్లీ ఫుడ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ముందు ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మనకి ఇలా క్లియర్గా అంత మెన్షన్ ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ మరాఠీలో ఉంటుంది. ఇది సైడ్ వ్యూ ఉంది. హాల్ క్రమాంక్ 7 అని ఉంది కదా, మరాఠీలో ఉంటుంది. మేము యాక్చువల్లీ ఆఫ్ సీజన్లో వెళ్ళాం కదా, అందుకే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. యూజువలీ ఇక్కడ మీరు సీజన్లో వెళ్తే మనకు కొంచెం క్రౌడ్ కూడా ఉంటుంది. చాలా పెద్ద స్పేస్ ఉంది. మరి మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి. నాకు యాక్చువల్లీ నెంబర్ తెలియదు, కానీ మల్టిపుల్ బిల్డింగ్స్ అండ్ మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి. అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు సీజన్ టైంలో మనకి ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతాయి, అంటే అంత క్రౌడ్ వస్తుంది ఇక్కడ త్రింబకేశ్వర్. ఇది ఇంకొక ఎంట్రన్స్ ఉన్నది ఇక్కడ. అండ్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఇలా దేవుడి స్టాచ్యూస్ కూడా చేసి పెట్టారు. ఎంత బాగుంది కదా.
ఇక్కడ ఈ ఆరో ఏదైతే ఇచ్చారు కదా అక్కడ నుండే వెళ్తే మనకు ఫుడ్ కూడా ఉంటుంది. ఫుడ్ ఐ థింక్ 60 రూపీస్ పర్ ప్లేట్ అలా ఏమైనా ఉంటుంది. మేము ఇక్కడ తినలేదు, అందుకే నాకు క్లారిటీ లేదు. ఇక్కడ నుండి వెళ్తే మీకు బ్యాక్ సైడ్ గేట్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి కూడా రావచ్చు మనం. ఇది ఇంకొక బిల్డింగ్, మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా ఇది బ్యాక్ సైడ్ గేట్. నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చా కదా, అందుకే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ నుండి వెళ్తే ఇంకొక రోడ్ ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ నుండి కూడా రావచ్చు అనుకుంటా. ఐ థింక్ బాగుంది. త్రింబకేశ్వర్ ఏంటంటే ఇక్కడ మనకు శివలింగం ఉంటుంది. అండ్ 12 జ్యోతిర్లింగాస్ ఏవైతే ఉన్నాయి కదా అందులో ఒకటి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని శివలింగాస్ ఎలా అంటే మనకి ఇలా హెడ్ అనేది ఇలా పైనకు ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా పైనకు ఉండదు, ఇక్కడ కిందికి ఉంటుంది, అంటే లోనకు ఉంటుంది. అండ్ దాని మధ్యలో మళ్ళీ 3 లింగాస్ ఉంటాయి. అండ్ అవి బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని ముగ్గురు అలా అంటారు. అంటే త్రింబకేశ్వర్ అంటే 3 అండ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ 3 అలా, అందుకే త్రింబకేశ్వర్ అని పేరు వచ్చింది. ఇక్కడ నుండే మనము ఎంక్వైరీ కోసం లోపటికి వెళ్ళాలి. ఇక్కడ సీటింగ్ కూడా ఉంటుంది. నేను చెప్పా కదా సీజన్ ఉన్నప్పుడు చాలా రష్ ఉంటుంది, అందుకే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. అక్కడ ఫ్రంట్కి వెళ్తే అక్కడ మనం రూమ్ తీసుకోవచ్చు. అక్కడ యాక్చువల్లీ వీడియో తీనికి అలౌడ్ లేదు, అందుకే నేను డైరెక్ట్ మీకు ఇప్పుడు పాత్వే చూపిస్తున్నాను పైనకి ఎలా వెళ్ళాలో. మేము రూమ్ ఆల్రెడీ తీసుకున్నాము. ఇక్కడ నుండి వెళ్ళాలి. ఫ్రెష్గా క్లీన్గా మొత్తం చాలా బాగుంది ఇన్సైడ్ కూడా. ఈ రూమ్స్లో కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇండివిజువల్గా సెపరేట్గా వాష్రూమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఇది మొత్తం పాత్వే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మల్టిపుల్ 2 షేరింగ్ 3 షేరింగ్ రూమ్స్ ఉన్నాయి మనకి ఇలా. అండ్ ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఇంకా వేడి నీళ్ళు మనకు అవైలబుల్గా ఉంటాయి. మన రూమ్ వచ్చేసి ఇక్కడ 24, రూమ్ నెంబర్ 24. అండ్ మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ యాజ్ యూజువల్. ఇది మన 3 షేరింగ్ రూమ్. మేము ముగ్గురం వచ్చాం, అందుకే 3 షేరింగ్ మాకు ఇనఫ్ అనిపించింది. రూమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. కొంచెం మేము ఫ్రెష్ అయ్యాం కదా, అందుకే మీ క్లోత్స్ అటు ఇటు కనిపిస్తాయి. క్లీన్ ఉంది. నచ్చిన పాయింట్ ఏంటంటే చాలా క్లీన్గా ఉంది. అండ్ వాష్రూమ్స్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మేము రూమ్ తీసుకున్నప్పుడు మాకు వాళ్ళు అడిగారు మీకు ఇండియన్ కావాలా వెస్ట్రన్ కావాలా అని. సో వాష్రూమ్స్లో కూడా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అది నేను ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైం ఐ థింక్. నేను చెప్పా కదా నో క్రౌడ్, అందుకే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ. మొత్తం ప్యాసేజ్ ఇదంతా. ఇక్కడ ఇవన్నీ రూమ్సే. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మేము దర్శనం తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇది లైవ్ దర్శన దేవుడిది. ఇలాంటి స్క్రీన్స్ మనకు ఈ టెంపుల్ సరౌండింగ్లో అక్కడిక్కడ చూడడానికి ఉంటుంది. ఈవినింగ్ వచ్చాం కదా, ఇక్కడ కూడా నో క్రౌడ్. టెంపుల్ ఐ థింక్ 9-9:30 వరకు అలా దర్శనం ఉంటుంది, అంటే చేసుకోవచ్చు మనం 9-9:30 వరకు. ఇక్కడ షాప్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి డేలో మొత్తం ఓపెనే ఉంటాయి. అన్నీ మనకు టెంకాయ పువ్వులు అవన్నీ ఇస్తారు, అమ్ముతారు. ఇక్కడ క్లోత్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇక్కడ పూజలు అవి చేస్తారు, అందుకే క్లోత్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లేట్ అయిందని మొత్తం అన్ని షాప్స్ క్లోజ్ అయ్యాయి. టెంపుల్ అని కాకుండా మీరు యాజ్ ఎ వెకేషన్ కూడా రావచ్చు. యాక్చువల్లీ ప్లేస్ అంత బాగుంది ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి ఇక్కడ కొన్ని షాప్స్. మనకు కొన్ని పువ్వులు దొరికితే చాలు దేవుడికి పెట్టడానికి. చూద్దాం ముందు టెంపుల్లో. ఇక్కడ ఒక కుండం ఉంటుంది. మేము మార్నింగ్ వచ్చుంటే అక్కడ స్నానం చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు కొంచెం తల మీద వాటర్ వేసుకొని దర్శనంకి వెళ్తాము. మార్నింగ్ వస్తే స్నానం చేసేవాళ్ళం పక్క, అక్కడ చెయ్యాలి మంచిది. సో స్నాక్స్ కూడా మీకు ఉంటాయి. మంచి హోటల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న సెంటర్స్ స్నాక్స్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో మీ డిన్నర్ లంచ్ మొత్తం ఏది ఇబ్బంది లేకుండా అంతా బాగా.
ఇది మెయిన్ గేట్ టెంపుల్ది, కానీ ఇటు నుండి వెళ్ళడానికి మనకు ఆప్షన్ లేదు. అంటే ఆప్షన్ ఉంది కానీ మీకు టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అది పర్ హెడ్ 100, ఐ థింక్ 200 ఉంది. సో ఆ టికెట్ తీసుకుంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతారు. నార్మల్ దర్శనం అంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకొక రూట్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళొచ్చు. ఇప్పుడు రష్ లేదని మేము నార్మల్ రూట్కి ఆప్ట్ చేసుకున్నాము. షూస్ ఇక్కడే మనం పువ్వులు అవి తీసుకుంటే వాళ్ళ దగ్గరనే షూస్ పెట్టుకోవచ్చు. నేను చెప్పా కదా స్క్రీన్స్ అక్కడిక్కడ ఉన్నాయని, సరౌండింగ్లో ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఉంది. ఇది లైవే ఉంటుంది, అంటే స్వామికి ఏం చేస్తున్నారో మనం లైవ్ చూడొచ్చు బయట నుండి. సో ఇలానే ముందుకు వెళ్తే మనకు అక్కడ ఒక రూట్ ఉంది నార్మల్ దర్శనానికి. ఇక్కడ ఇవన్నీ మనం కావాలంటే తీసుకోవచ్చు. శంఖ ఉంటాయి కానీ మనం నమ్మలేము ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో, అందుకే నేనైతే ఎవరికి నాలెడ్జ్ ఉంది వాళ్ళే తీసుకోండి అని చెప్తారు. రుద్రాక్షస్ కూడా రియల్ ఏదో ఫేక్ ఏదో చెప్పలేము. నాలెడ్జ్ ఎవరికైతే బాగా ఉంది వాళ్ళు చూడండి. ఇక్కడంతా బ్రాస్, కాపర్ వస్తువులు ఉన్నాయి. మేము షాపింగ్ అయితే ఇప్పుడు అంతేం చేయాలనుకోవట్లేదు, ముందు దర్శనం తీసుకుందామని. ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి అంతా మొత్తం సౌండ్ వస్తుంది. ఇదే కుండకెళ్ళే రూట్. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్, పూజస్ చేయడానికి ఈ ప్లేసెస్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక వెల్ కూడా ఉంది. అండ్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే కుండ్. మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది, ఇప్పుడే ఇంత ప్రశాంతంగా ఉంది. డీప్ ఐ థింక్ ఉంది, మధ్యలో ఉందనుకుంటాను. కానీ మీరు ఒకటి నోటీస్ చేశారా, ఇక్కడ అస్సలు ఏం కూడా రెనోవేట్ చేయలేదు. ఇది ముందు నుంచి ఇలాగే ఉంది మొత్తం ఏం కూడా మరి టైల్స్ అవి ఇవి ఏం పెట్టలేదు ఇక్కడ. చాలా క్లీన్ అంటే ఓకే ఉంది. సో ఇప్పుడే దర్శనమై బయటికి వచ్చాము. లోపటైతే కెమెరా అలౌడ్ లేదని నేను మీకు స్క్రీన్ నుంచి చూపించాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, రష్ లేదని చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా. సో ఇదేనండి మా త్రింబకేశ్వర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to leave your comments. Thank you for watching.